నాకు ఆక్సిజన్ వస్తలే, హార్ట్ పట్టుకున్నట్టుగా అయిపోతుంది, బ్రీతింగ్ వస్తలే, నిద్ర వస్తుంది. ఇక్కడ ఒక ఆయన కలిసినాడు. హాయ్ భయ్యా. ఈయనే అనమాట నాకు షెల్టర్ ఇచ్చిండేది. సో కూర్చొనేసి ఇక్కడ చూడండి అగ్గి పెట్టి ఇచ్చిండ్రు. సో అగ్గిలో కూర్చొని కాఫీ తాగుతాను అనమాట. కాఫీ ఇచ్చినారు. అచ్చే చూడండి ఇప్పుడు కాఫీ ఇచ్చినారు. ఠీకే భయ్యా, థ్యాంక్ యూ. సో బండి రేపు 9 o'clock అంతా చండీగఢ్లో ఉండాలి. ఇక్కడ ఏ లెవెల్ చలి, ఏ లెవెల్కి వాన పడుతుంది తెలుసా. ఫుల్ హీస్లో పెట్టినట్టు ఉంది నన్ను అయితే. గైస్ పక్కనే స్నో ఉన్నా కూడా దాంతో ఆడుకోలేను. చాలా మంటలు వేస్తాను జైలు. గేర్ వేయలేకపోతున్నా, బ్రేక్ పట్టలేకపోతున్నా. దీంట్లో వేరే వర్షం వేరే పడతా ఉంది. క్లైమేట్ చూడండి గైస్ ఎంత బాగుందో. సోనామర్గల్ టన్నల్ వ్యూ అయితే ఏముందో చూడండి గైస్. ఇప్పుడు జమ్మూకి అయితే ఎంటర్ అవబోతున్నాను. కొన్ని చండీగఢ్కి అయితే ఎంటర్ అయినా మంచిగా డిన్నర్ చేసి, కానీ తింటా ప్లానే చేంజ్ అయిపోయింది. లదాఖ్ ట్రిప్ అయితే ఎంజాయ్ కియా అచ్చా. ఈయన వచ్చే స్పెండర్ లో వచ్చినాడుగా చూడండి. వీళ్ళిద్దరు వచ్చినారు అనమాట అంటర్ లో. చాలా ఆక్సిజన్ ప్రాబ్లం, సబీ ప్రాబ్లం ఆగి. టైం వచ్చేసి 12:30 అవుతుంది. కాఫీ పొడి ఎత్తుకుతా ఉన్నాడు. సో ఫైనల్ చండీగఢ్ అయితే రీచ్ అయిపోయినాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగుంటారు అనుకుంటున్నాను. ప్రజెంట్ మనం శ్రీనగర్కి కొద్ది వెనకాల ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి శ్రీనగర్ ఇంకొక 100 kilometers. నిన్న రెయిన్ పడుతుంది, దానివల్ల అనమాట స్టాప్ చేసిన 3 o'clock అంతా. 3 o'clock నుంచి ఫుల్ వర్షమే గైస్. సో మేము యాక్చువల్లీ నేను ఏమనుకుంటే శ్రీనగర్ రీచ్ అయిపోతే దాని తర్వాత కొద్ది ఈజీగా ఉంటుంది అనుకున్నా. బ్రీతింగ్ తీసుకొని ఎక్కడైతేలే. సో నిన్నేమనుకున్నానంటే శ్రీనగర్ రీచ్ అయిపోతే అక్కడ నుంచి చండీగఢ్ కొట్టేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ నేను రిజర్వేషన్ చేపించేసుకున్నాను ట్రైన్ టికెట్స్ బండికి అయితే. సో బండి రేపు 9 o'clock అంతా చండీగఢ్లో ఉండాలా. సో పార్సల్ చేపించేస్తున్నాము. సో ఫుల్ షిప్పింగ్ అనమాట. నేను దాని తర్వాత ట్రైన్లో అయినా ఫ్లైట్ అయినా పట్టుకొని పోతాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ చండీగఢ్కి ఒక 100 kilometers వెనకాల ఉన్నాను. యాక్చువల్లీ మాట్లాడేదానికి కూడా బ్రీతింగ్ వస్తలే, ఇక్కడ ఫుల్ ఆక్సిజన్ తక్కువ ఉంది గైస్. సో నేను ఆ వర్షం కానీ పడుకుని ఉంటే 100 kilometers కవర్ చేస్తుంటే. ఈరోజు జోజిలా పాస్ అనే ఒక ప్లేస్ ఉంది. సో అది హై పీక్ కొంచెం. సో దాన్ని క్రాస్ అయిపోయినామంటే దాని తర్వాత ఇంకా ఆడ ఏమి ఉండదు, ఈజీగా పోవచ్చు అనమాట. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుంది అనేసి. యాక్చువల్లీ ఈరోజు కూడా వాన్ ఉందన్నారు, చూడాలా. మేము రీచ్ అయిపోతే బిన్నా చాలు. క్లైమేట్ చూడండి గైస్ ఎట్లుందో, ఫుల్ క్రేజీగా ఉంది కదా చూసి ఇక్కడ నుంచి వ్యూ. ఫుల్ ఇటు సైడు మనకి కార్గిల్ దాటుకున్న తర్వాత క్లైమేట్ అయితే ఓకేనే, ఆక్సిజన్ కూడా పర్వాలేదు అందుతుంది. కానీ ఇక్కడ ఏ లెవెల్ చలి, ఏ లెవెల్కి వాన పడుతుంది తెలుసా. నేను కొద్దిసేపు కానీ వాన పడుకుని ఉంటే వెళ్ళిపోయి ఉంటాను మీ శ్రీనగర్కి. కానీ ఈరోజు టోటల్గా మేము 670 kilometers రైడ్ చేయాలా. ఎంత 14 hours చూపిస్తుంది. సో చూద్దాం ఈరోజు పోయి రీచ్ అయ్యాక అవుతుందా లేదా అనేసి. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 7:48 ఉంది. ఫుల్ హీస్లో పెట్టినట్టు ఉంది నన్ను అయితే. గుర్రాలు వావ్ సూపర్గా ఉంది కదా గుర్రాలు గైస్. పక్కనే స్నో ఉన్నా కూడా దాంతో ఆడుకోలేను. ఎలాంటి ఇప్పుడే చైలు చాలా ఫ్రీజ్ అవుతుంది, చాలా మంటలు వేస్తుంది చైలు. ఇంకా స్నోని ముట్టుకున్నానంటే అమ్మా నా పని అంతా అయిపోతుంది. ఎట్లుందో చూడండి గైస్ క్లైమేట్. క్రేజీగా ఎంజాయ్ చేస్తాను. అదే క్రేజీగా అనుభవిస్తాను. పక్కనే స్నో ఉంది కానీ దాన్ని టచ్ చేయలేకపోతాను. స్నోని ముట్టుకున్నానంటే ఇంకా నా చైలు ఫ్రీజింగ్గా. ఇప్పుడే అసలు ఈ చలికి, ఈ చల్లదానికి చైలు ఫుల్ మంటేస్తుంది. ఇంకా దానంతా ముట్టుకొని ఆటలాడలేను. నేను ఇట్లా వణుకుతానంటే ఆర్మీ వాళ్ళు గన్లు పెట్టుకొని నిల్చుకొని ఉన్నారు గైస్ ఇక్కడ. వాళ్ళకి ఇంకా ఎంత కష్టంగా ఉంటుందో. ఓ మై గాడ్ ఎంత బాగుందో చూడండి. సో సూపర్గా ఉంది కదా వ్యూ చూసేకి. ఫుల్ చైల్ మంట అంటే మంట అయిపోతుంది. లోపల ఇంకో గ్లౌజ్ వేసుకొని దానిపైన రైడింగ్ గ్లౌజ్ వేసుకున్నా, అయినా కూడా ఫుల్ మంట. షూస్ లోపలంతా వాటర్ వెళ్ళిపోయింది, చల్లగా ఉంది. అసలు గేర్ వేయలేకపోతున్నా, బ్రేక్ పట్టలేకపోతున్నా. ఉమ్మా ఇక్కడ చూడండి గైస్ ఆర్మీ క్యాంపు. వీళ్ళంతా ఎలా ఉన్నారో స్వామి. వద్దురా
అస్సలు అయితలే గైస్ నా వల్ల ఎంతో గైస్. ఇప్పుడే ఆర్మీ వాళ్ళని కలిసినాను. మన తెలుగునే అనమాట ఆర్మీని కూడా, తెలుగునే అండ్ హిందీ అని ఒకరు ఉన్నారు. ఇక్కడే నిల్చుకొని విపెన్ పెట్టుకొని ఫుల్ ఒక 2-3 నిమిషాలు మాట్లాడినా. ఎలా ఉంది అంతా, ట్రిప్ గురించి అంతా అడిగినారు. సేఫ్ అయినా, అంతా బాగుందా, అంతా ఎంజాయ్ చేసివా, మంచిది. చాలా ఇదైంది గైస్, చాలా రోజుల తర్వాత తెలుగు వాళ్ళతో మాట్లాడడం, అది ఆర్మీ పర్సన్తో. నేను యాక్చువల్లీ అడిగినా మీ వీడియో తీసుకొచ్చంటే లేదు అన్నారు. సో ఇది చూడండి వ్యాన్, కొంచెం ముందర వాళ్ళ ఆర్మీ వాళ్ళు ఉన్నారనమాట వెపన్స్ పట్టుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సెల్యూట్ కొట్టాలా. ఈ టెంపరేచర్లో ఫుల్ లోడెడ్ అయ్యి నిల్చుకోవాలంటే చాలా కష్టము. ఇక్కడ ఆక్సిజనే ప్రాపర్గా దొరుకుతా. వాళ్ళు ఎట్లుండారు అని అడిగితే అలవాటు అయిపోయింది, ఇంకేం చేసేది అని చెప్తున్నారు. సో ఇది తక్కువ అంట వాళ్ళకి, ఇదంతా నార్మల్ అంట. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో అయితే ఒక 5 అడుగుల వరకు స్నో ఉంటుందంట. నేనన్నా 5 అడుగుల ఎలా ఉంటారంటే అది అయితే కొద్ది కష్టం, ఇదంతా మాకేం అనిపించేదే లేదు అన్న. నేను అస్సలు షాక్ అనుకోండి, ఇదంతా ఏం అనిపించలేదా నాకు. ఈ దీనికే ఉడికిపోతాను, చేయలంతా మంటలవుతుందని చెప్తే ఏం కాదు ప్యానిక్ కాకుండా వెళ్ళిపో, ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరమే, ఒక 50 కిలోమీటర్స్ దిగేసిన ఉంటే నీకు మళ్ళీ నార్మల్గా ఉంటుంది. సో 50 కిలోమీటర్స్ వరకే నీకు అన్నాడు. సేమ్ సిచ్యువేషనే. మనాలిలో నుంచి సచ్చుకు పోతున్నాను, ఇంకో 40 కిలోమీటర్స్ ఉండగా నాకు ఆక్సిజన్ వస్తలే, హార్ట్ పట్టుకున్నట్టుగా అయిపోతుంది, బ్రీతింగ్ వస్తలే, నిద్ర వస్తుంది. అట్టే నిద్రపోయింటే ఆడే నిద్రపోసిండాలి నేను ఫుల్. ఇంకా అట్లా ఏమో నిద్రపోలేక కళ్ళు మూసుకోకుండా ఏదోదో మాట్లాడుతా అరుస్తా ఉన్నాను. ఫుల్ అరుస్తా ఉంటే మైండ్ కొంచెం యాక్టివ్గా ఉండింది. ఫుల్ జోరుగా అరిచిన, అనేసి జోరుగా అరుచుకొని కొంచెం నిద్ర రాకుండా చూసుకున్నా. సో నిద్రపోయి ఉంటే మటు అంతే, నేను ఆ రోజు ఆడే అయిపోతానేమో. సో అరుచుకుంటా కొంచెం దూరం వెళ్ళాను. ఇంకో 20 కిలోమీటర్స్ దగ్గరలో నాకు మన ఇండియన్ ఆర్మీ క్యాంపింగ్ కనపడిచింది. నేను ఇట్లా నా వాళ్ళు చాలా అవుతుంది, నాకు హెల్ప్ కావాలంటే ఫస్ట్ వాళ్ళు తోడుకోపోయి, అది హీటర్ వస్తుంది మనకి ఇక్కడ, మన కట్టెలతో అగ్గేసుకుంటాం కదా, వాళ్ళు అట్టేసుకోరు, హీటర్తో పెట్రోల్తో దాన్ని వేసుకుంటారు అనమాట. సో ఆడ కూర్చొని పెట్టుకొని ఫుల్ ఒక 2 నిమిషాలు బెషీలు కప్పేసినారు. సో దాని తర్వాత ఓకే అయినాను. ఒక 1 అవర్ అక్కడ ఉన్నాను అనమాట ఆర్మీ క్యాంప్లోనే. సో అవంతా రికార్డ్ చేయలేము, అక్కడంతా అల్లో కూడా లేదు, నేను ఆ సిచ్యువేషన్లో కూడా లేదు. చూడండి ఇక్కడ కూడా ఉన్నారు ఆర్మీ వాళ్ళు. సో ఇట్లా నిల్చుకున్నారనమాట ఆడ. సో మాట్లాడించుకొని ఇంకట్లా వస్తాను. మళ్ళీ అక్కడే వాళ్ళు కాఫీ ఇచ్చినారు, టికి తాగేసి 1 అవర్ రెస్ట్ తీసుకొని నేను ఇక్కడే ఉండిపోతానంటే వద్దు, ఇక్కడ ఇంకా నైట్ అయితే -10కి వెళ్ళిపోతుంది, ఇంకొంచెం దూరం పోతే సర్చ్ వచ్చేస్తుంది, నీకు కాడ -6, -5 ఉంటుంది, అక్కడైతే సర్వైవ్ అవుతావు, ఇక్కడ నీకు ఈ నేచర్ ఇంకా సెట్ కాలేదని చెప్పి మళ్ళీ వాళ్ళే ప్యాక్ చేసి అంతా లగేజ్, మళ్ళీ స్వెటర్ గిట్ల అంతా నాకేసి వాళ్ళు నన్నైతే పంపించినారనమాట. గైస్ ఈ చల్లి తట్టుకునేకైతే లేదంటే దీంట్లో వేరే వర్షం వేరే పడుతూ ఉంది. అమ్మా ఫుల్ బాగా పడుతూ ఉంది గైస్. వైజర్ మూస్తే రోడే కనపడిస్తాలే, వైజర్ తీస్తే ఈ చలికి తోలనే అవుతాలే. ఓ మై గాడ్, కెమెరాలో రికార్డ్ అవుతుందా లేదా కూడా తెలుస్తలే. రోడ్లు వేరే అస్సలు బాగాలేడ, అస్సలు రోడ్ అయినా బాగుంటే బిన్నైనా వెళ్ళిపోతుంది, రోడ్ అస్సలు బాగాలే, వర్షం వేరే పడుతుంది. గైస్ నేను కార్గిల్ నుంచి దాటుకొని ముందర వస్తా ఉన్నాను, ఫుల్ చేయలంతా ఫ్రీజ్ అయిపోయి ఫుల్ స్టక్ అయిపోతున్నాను. ఇక్కడ ఒక ఆయన కలిసినాడు, హాయ్ భయ్యా, ఈయనే అనమాట నాకు షెల్టర్ ఇచ్చిండేది. సో కూర్చొనేసి ఇక్కడ చూడండి అగ్గి పెట్టించిండ్రు. సో అగ్గిలో కూర్చొని కాఫీ తాగుతాను అనమాట, కాఫీ ఇచ్చినారు, చాలా హెల్ప్ అయింది. జమ్ము అచ్చాయ్ భాయ్, అచ్చాయ్ చాలా హెల్ప్ చేసినారు. జమ్ము అయితే సూపర్గా ఉంది. నేను ఫుల్ వర్షం పడుతూ ఉంటే ఆగిపోతే ఆయన వచ్చి వాళ్ళు షెల్టర్ ఇచ్చి కాఫీ ఇచ్చి చూడండి ఇక్కడ అగ్గి వేసిండారు. ఫుల్ ఎల్లో కలర్ అయిపోయింది నా చేయిదంతా, చాలా హెల్ప్ చేసినాడు భయ్యా అయితే. థ్యాంక్ యూ భయ్యా, ఆప్కా మిల్కే అచ్చా హో గయా. మాట్లాడుతూ ఉంటే అస్సలు బ్రీతింగ్ కూడా దొరుకుతలే. చూడండి ఇప్పుడు కాఫీ ఇచ్చినారు, కాఫీ తాగేసి కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ బయలుదేరుతా. సో ఇక్కడ ఈయన షెడ్లోనే పడుకున్నాను, కూర్చున్నాను. చూడండి ఫుల్ అగ్గంతే ఇచ్చినాడు. జమ్మూలో సూపర్గా ఉంది గైస్. ఇక్కడ నుంచి నాకు శ్రీనగర్ 100 కిలోమీటర్స్ ఉంది. సో ఈరోజు శ్రీనగర్ రీచ్ అయిపోతే చాలు. थैंक यू भैया, थैंक यू भैया, हाय बोल दो. ठीक है भैया, थैंक यू, अच्छा हो गया आपको मिलके, थैंक यू, शुक्रिया
సో ఇప్పుడు ఫుల్ వర్షం ఉండే, సో ఆయన ఇక్కడ తోడుకొచ్చి నన్ను ఇక్కడే కూర్చోబెట్టి ఎగ్గేసి కాఫీ ఇచ్చిండు. సో ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరడమే. వర్షం అయితే ఇప్పుడు తక్కువైంది. థ్యాంక్ యూ బాయ్, శుక్రియా. ఫుల్ వర్షంలో తడిచిపోయి ఆ అంగడి దగ్గర ఆగినాను. నేను వణికేట్ చేసి ఆ ఎన్న రా ఇక్కడ మా షెడ్ నన్ను తోడుకోపోయి అగ్గి పెట్టి నాకు కాఫీ ఇచ్చి బెడ్షీట్ కప్పి 10 నిమిషాలు రెస్ట్ తీసుకోమని చెప్పి బాగా మాట్లాడించినారు. కాశ్మీర్లో జనాలు సూపర్గా ఉన్నారు గైస్. ఇట్లా నిన్ను కూడా ఒకసారి అయింది, వాళ్ళు కూడా బాగానే చూసుకున్నారు. సో నేను డబ్బులు ఇస్తాను, డబ్బులు తీసుకోలేదు తెలుసైనా. అమ్మ ఇప్పుడు కొంచెం ప్రాణం బయటకు వచ్చింది. ఫుల్ వణకుతానంటే ఎట్లా వణకుతానంటే అస్సలు చెప్పలేకపోతాను. ఫుల్ వణకుతాను, ఫుల్ షేరింగ్ అయిపోయింది. నాది ట్రైన్ బుకింగ్ ఉంది అయితే ఉండిపోయింది. సో దానివల్ల షిప్పింగ్ చేసేవాళ్ళ అలాంటి 1 సైడ్ 2 సైడ్స్ చేద్దామని ప్లాన్ ఉండే, ఒక్కడే కదా. ఇంకా నార్త్ సైడ్ అంతా ఫుల్ భయంకరమైన ఎండ్లు. సో ఆ ఎక్స్పెన్సెస్ ఏమో ఆడబెట్టే బదులు పెట్టేసి ప్రశాంతంగా పోదామనేసి పోతుండేది. సో క్లైమేట్ చూడండి గైస్ ఎంత బాగుందో. సో ఎప్పుడైతే వర్షం తగ్గింది, ఇంకా ఆయన చెప్పినాడు, సో ఎంత త్వరగా వెళ్ళిపో, వర్షం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనకి శ్రీనగర్ వరకు అయితే ఉంటుందంట వర్షము. ఏ టైంలో పడుతుంది ఏ టైంలో పడుతుందో చెప్పలేరమంట. సో ఎంత బిన్న శ్రీనగర్ దాటేస్తే ఈరోజు చండీగఢ్ రీచ్ అయిపోయినామంట. రేపు ప్రశాంతంగా నైట్ పడుకొని పొద్దున్నే లేచి ఆరాంగా మనం బండిని అయితే షిప్పింగ్ చేయించుకొనేసి మళ్ళీ మనం బస్సులో పోయేదో ఏదో పోయేదో ప్లాన్ చేసుకొని పోవచ్చు. అంటే సోనామర్గల్ టన్నల్ వ్యూ అయితే ఏముందో చూడండి యూఎస్. సో ఇంకా మీట ఇంకేం ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు శ్రీనగర్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఇంకా మీట అంతా ఇట్లే ఉంటుంది క్లైమేటు. ఇప్పుడు ఏమంత టెన్షన్లే. కానీ ఇప్పుడు నాకు తెలిసి ఇంకా ఒక 400 కిలోమీటర్స్ రైడ్ చేయాలా. ఈరోజు నైట్ ట్రావెల్ ఉండబోతుంది. ఇప్పుడు జమ్మూకి అయితే ఎంటర్ అవబోతున్నాను. సో ఫుల్ ఆర్మీ వాళ్ళే గైస్, హైవే ఫుల్ ఆర్మీ వాళ్ళే ఉండరు. అది ఎందుకో తెలియదు కానీ ఫుల్ ఆర్మీ వాళ్ళే. సో జమ్మూకి ఇక్కడ నుంచి 190 ఉంది, అక్కడ నుంచి మళ్ళీ చండీగఢ్కి 200 ఉంది. టోటల్గా 400 కిలోమీటర్స్ రైడ్ చేయాలా. పొద్దున్నే కార్గిల్లో నేను 8 o'clock వదిలినా. ఇప్పుడు జమ్మూ క్రాస్ చేసుకొని చండీగఢ్కి అయితే ఎంటర్ అయినా. ఇంకా 260 కిలోమీటర్స్ ఉంది చండీగఢ్కి అయితే. సో ఇంత హరీబరీగా ఎందుకు వచ్చినానంటే నేను ట్రైన్ అయితే బుక్ చేసినాను అనమాట. బండి అయితే షిప్పింగ్ చేయించేస్తాను రేపైతే. ఎందుకంటే నేను అప్ అండ్ డౌన్ కొట్టాలనేసి ప్లాన్ కూడా ఉండింది. సో ఇంకా అప్ అండ్ డౌన్ అంటే ఇప్పుడు రిటర్న్ ఇప్పుడు సేమ్ రూట్లో పోతే బాగుండదు, కొద్ది వేరే రూట్లో పోదామన్నా ఒకడే ఉన్నాను. నాకు పేషెన్స్ అనేది అంతా ఖాళీ అయిపోయింది ఫినిష్ చేసుకొచ్చే లోపల. సో ఫుల్ టైర్డ్గా ఉన్నా. ఇంకొకరు ఉంటే అట్లీస్ట్ మాట్లాడుతూ ఉన్నా కూడా రైడ్ చేయొచ్చు, ఒక్కడే అంటే చాలా కష్టమైపోతుంది. సో దానికనేసి నేను చండీగఢ్కి వెళ్ళి షిప్పింగ్ చేద్దామని ఫస్ట్ బుక్ చేసిన. 2 days బ్యాకే బుక్ చేసింది. నేనేమనుకున్నా ఇంకా చూడొచ్చు అనుకున్న ప్లేసెస్ అంతా. సో దానివల్ల అనేసి నేను ఏమి ప్లాన్ చేసుకోలేదు ప్రాపర్గా, ఊరికే అంటే ర్యాండమ్గా బుక్ చేసిన 26కి. సో దానివల్ల నాకు కొంచెం కష్టమైపోయింది. నేను యాక్చువల్లీ లే వర్క్ అంతా నీట్గా ఎక్స్ప్లోర్ చేసిన. మన కార్గిల్ వారు శ్రీనగర్ 2 ఎక్స్ప్లోర్ చేయలే. సో నెక్స్ట్ టైం పోయినాక ఎక్స్ప్లోర్ చేద్దాము. యాక్చువల్లీ సూపర్గా ఉండే. అండ్ కార్గిల్ నుంచి నేను జమ్మూకి వచ్చే రోడ్లో నాకు ఒక బైకర్స్ కనపడిచినారు. వాళ్ళు లే ముగించుకొని ఇంటికి వెళ్తా ఉన్నారు. సో వాళ్ళు నాతో పాటు ఇక్కడ మళ్ళీ కలిసినారు, అదే చండీగఢ్ హైవేలో కలిసినారు. సో ఇంకా వాళ్ళతో పాటు ఈరోజు రైడ్ అనమాట. చూడండి, ఎవరో ఒకరు కలుస్తూనే ఉంటారు, ఎవరో ఒకరు కలవకుండా బట్టి ఉంటారు, ఎవరో ఒకరు మన రైల్లో కలిసే ఉంటారు. 7:40 అయితే ఉంది. సో వెళ్ళేసి ఎక్కడైనా మంచిగా డిన్నర్ చేసి దాని తర్వాత ఒక 1/2 hour కూర్చొని మాట్లాడుకుంటా వెళ్తాం. ఇక్కడైతే డాబాకి నిలుచుకున్నాం అనమాట. సో నాతో పాటు జమ్మూలో కలిసినారని చెప్పినాను కదా, వాళ్ళు మేము ఇద్దరు ఇక్కడే తినేసి కొంచెం తర్వాత బయలుదేరదాము, ఈరోజు ఎలానా చండీగఢ్ రీచ్ అయిపోదాం అనుకున్నాము. కానీ తింటా ప్లానే చేంజ్ అయిపోయింది. సో ఇక్కడే పడుకుందాం అనేసి అంతా ఇప్పుడు టార్పాల్ అంతా వేసుకున్నాము. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. హాయ్ భయ్యా, హాయ్. ఆప్ కిధర్ సే? వీళ్ళు వచ్చేసి ఢిల్లీ నుంచి. ఆప్ భయ్యా? ఢిల్లీ. వీళ్ళు ఆప్ లదాఖ్ ట్రిప్ कैसे एंजॉय किया? अच्छा है, बहुत बढ़िया. सो खूब मजा लिया. ज्यादा ठंडा था ना, సో ఫుల్ ఎంజాయ్ చేసినాను. సో ఫైనల్లీ ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం సపోర్ట్ అవుతుంది. కూర్చొని మాట్లాడించుకొని ఇంకా ఈడే పడుకుంటాము. कैसे भाई, ఫుల్ జాలీ. ఈయన వచ్చే స్పెండర్లో వచ్చినాడుగా, చూడడా ఈయనే అయింది. फुल जाली मैन. आपका गाड़ी का आप कौन सा गाड़ी लेके आया था? अंटर. వీళ్ళిద్దరు వచ్చినారు అనమాట అంటర్లో. సో आपका नाम बता दो भाई. बॉबी.
आपको अच्छा लगा ले किधर कुछ प्रॉब्लम हो या किस पे आपका भाई नहीं हमें गुड एकदम मेरा को गुड नहीं मेरा मेरा ज्यादा ऑक्सीजन प्रॉब्लम सभी प्रॉब्लम आ गया तो ना हाँ, हम तो इसलिए हाँ यार हाँ, मेरा सभी प्रॉब्लम आ गया हार्ट प्रॉब्लम ब्रीथिंग प्रॉब्लम मोशन प्रॉब्लम सभी है आपका भाई कुछ नहीं आया कुछ नहीं हुआ बहुत हुआ यार बोल नहीं सकते చూడండి గైస్ టైం వచ్చేసి 12:30 అవుతుంది ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నాము ఇంకో ఫుల్ మాట్లాడుకుంటా నవ్వుకుంటా వాళ్ళ స్టోరీలు చెప్పుకుంటూ ఉంటుంది ఇంకో కూర్చొని ఇప్పుడు పాలు తెచ్చినాడు సో చూడండి ఇప్పుడు పాలంతా పెట్టుకొని టీ తాగుతాం అనమాట కాఫీ పొడి ఎఫెక్ట్స్ అంటాడు ఇంకా వాళ్ళు రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుతున్నాము సో ఇంకా వెళ్తా మాట్లాడుకుందాం ఇంకొక బండి ఆల్రెడీ వెళ్ళిపోయింది సో ఫైనల్ చండీగఢ్ అయితే రీచ్ అయిపోయినాము ఈరోజు మార్నింగ్ 5 o'clock నుంచి రైడ్ చేస్తే 8 o'clock రీచ్ అయినా 230 kilometers అనమాట ఈరోజు రైడ్ చేసింది ఇది సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అయితే 15 days పడుతుందంట బెంగళూరుకి వచ్చేకి సో దాని ప్రాసెస్ అంతా ఏమనేసి తెలుసుకొని మీకు మళ్ళీ చెప్తాను నేను